హాయ్ నాని గారు, మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చేయాలి. నేను అడిగే క్వశ్చన్స్ కి సరిపోదా అని ప్రిఫిక్స్ వచ్చేలా ఆన్సర్ చేయండి. నాని గారికి బోర్ కొడితే ఏం చేస్తారు? సరిపోదా ఒక మంచి హాలిడే. నాని గారు స్ట్రెస్ ఫీల్ అయితే ఏం చేస్తారు? సరిపోదా ఒక మంచి పాట. నాని గారి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? సరిపోదా అమ్మ వండే వంట. నాని గారు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? సరిపోదా సినిమా అంటే పిచ్చి. నాని గారు మీరు ఒక సినిమా ఓకే చేయాలంటే ఏం ఉండాలి? సరిపోదా మంచి కథ. నాని గారు యంగ్ డైరెక్టర్స్ తో ఇంత పెద్ద సినిమాలు చేయడానికి సీక్రెట్ ఏంటి? సరిపోదా కాస్త నమ్మకం. సరిపోదా శనివారం మూవీ చూడడానికి మీ స్టైల్లో ఒక రీజన్. సరిపోదా శనివారం సరిపోదా. సరిపోదా డ్రామా క్వీన్ ఎవరు? సరిపోదా ప్రియాంక. సరిపోదా శనివారం మూవీ సెట్లో బాగా ఫన్నీయెస్ట్ ఎవరు? సరిపోదా ఇంత సరదా అనిపించే మనిషి మా సెట్లో సాయి కుమార్ గారు. సరిపోదా ఇంత కోపం. సరిపోదా ఇంత కోపం అనిపించే వ్యక్తి యాక్చువల్లీ కోపం ఎవరికి పెద్దగా లేదు, అప్పుడప్పుడు సూర్య గారికి వచ్చేది. సరిపోదా ఈ మెమరీ. అది ఐ థింక్ రాబోతుంది ఆగస్ట్ 29కి. నాని గారు మీ సినిమాల్లో ఇద్దరు వ్యక్తుల సిమిలారిటీస్ ఉంటాయి, నేను వాళ్ళ పేర్లు చెప్తాను, మీరు ఒకరిని ఎంచుకోండి. ఓకే. నిత్య మీనన్, గౌతమ్ మీనన్. నిత్య మీనన్. స్వాతి రెడ్డి, నందిని రెడ్డి. స్వాతి రెడ్డి. నాగార్జున, నాగశ్విన్. నాగశ్విన్. సాయి పల్లవి, శైలేష్ కొలను. సాయి పల్లవి. రీతువర్మ, విరించి వర్మ. రీతువర్మ. ప్రియాంక మోహన్, ఇంద్రగంటి మోహన్. అయ్యో బాబోయ్ చాలా కష్టం. ఇంద్రగంటి మోహన్. మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాము, ఆ ఫొటోస్ గురించి మీ మాటల్లో. ఇది సో ఫస్ట్ ఫోటో ఇది ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి. ఇది ఆ పైన కొండల్లో చాలా చాలా కష్టమైన చలిలో ఉంటే నేను వణికిపోతుంటే పక్కన మన తెలంగాణలో యాక్ట్ చేశారు పెంబ, మా సినిమాలో క్యారెక్టర్ పేరు పెంబ వచ్చి, మీరేంటి నాని గారు యూఆర్ వెరీ యంగ్, అలా ఇలా వణికిపోతే ఎలా అంటే, మీరు 4-5 స్వెటర్లు వేసుకుని ఉన్నారు, నేను షర్ట్ వేసుకున్నాను సార్ అని చెప్పి సెకండ్ ఇచ్చిన అవుతున్నప్పుడు ఫోటో ఇది. ఇది రాధాగోపాలం షూట్లో సారథి స్టూడియోలో హౌస్ సెట్ వెనకాల బ్యూటిఫుల్గా చాలా అందంగా తయారు చేసిన ఒక బ్యాక్ యార్డ్లో షూటింగ్. ఒక మంచి సీన్ శ్రీకాంత్ గారికి స్నేహ గారికి మధ్యలో, అండ్ బాపు గారు సీన్ ప్రాక్టీస్ చేస్తుంటే అప్పటికి అలిసిపోయి లంచ్ టైం ఎప్పుడు అవుతుందా అని క్లాప్ బోర్డ్ పెట్టుకొని వెయిట్ చేస్తాను. ఒక ఇది అష్టాచమ్మ అప్పుడు అమలాపురంలో శ్రీనివాస అవసరాల మీద షార్ట్ తీస్తుంటే, ఇంతకుముందు ఫోటో చూశారు కదా, క్లాప్ అసిస్టెంట్గా పనిచేశాను కాబట్టి నేను క్లాప్ కొడతానని శ్రీను తీసుకొని ఆ ఒక షార్ట్కి క్లాప్ ఇచ్చాను. ఇది అగైన్ రాధాగోపాలం అప్పట్లో ఈ సోనీ కెమెరాలు ఉండేవి మేకింగ్ వీడియోలు తీయడానికి. ఇప్పుడు అసలు మొత్తం మారిపోయింది. అది చిన్న మేకింగ్ వీడియోతో తీస్తే స్నేహ గారు చూస్తున్నారు, నేను కూడా మనం ఇటు తిప్పండి స్క్రీన్ అని అడిగే అంత సీన్ లేదు కాబట్టి అప్పట్లో కొంచెం మెల్లగా వెనకాల నుంచి వంగి చూస్తున్నాం. ఇది స్నేహ గారిని లాస్ట్ డే అందరూ ఫొటోస్ దిగారు. ఇది లాస్ట్ డే ఆఫ్ షూట్, రాధాగోపాలం అయిపోయింది. నేను కూడా ఫోటో దిగుదామని వెళ్ళాను. అయితే నేనే స్నేహ గారిని ఎప్పుడు షార్ట్స్ పిలవటం కానీ, తనకి సీన్ పేపర్లు ఇవ్వటం కానీ, నేను ఎక్కువ నాతోనే ఇంటరాక్ట్ అయ్యేవారు. సో నేను అందరిలాగా వెళ్ళి పక్క నుంచి ఫోటో అంటే, నువ్వు అలా ఎవరు తెలియని వాడిలాగా నుంచుంటావేంటి, నువ్వు ఒక పోజ్ పెట్టు నేను ఒక పోజ్ పెడతానని ఆవిడ ఐడియా ఇచ్చి నాతో ఈ ఫోటో దిగారు. ఇది బైక్ మీద వెళ్తున్న ఫోటో. ఈ బైక్ సినిమాలో చాలా సీన్స్లో ఉంది. ఆ స్పీడోమీటర్ ఒకటి, పక్కన ఇండికేటర్ లైట్ ఒకటి ఫుల్గా ఊగిపోతుంటుంది. ఇంకా గుర్తు షూటింగ్లో ఉన్నప్పుడు ఒక 3rd డే 4th డే వచ్చి, ఇది కొంచెం టైట్ చేసేస్తాం సార్, ఇది సెట్ చేస్తామంటే ఉంచేయండి. అలా మన బైక్లు కూడా ఇలాగే ఉండే ఒకప్పుడు, చాలా బిలీవబుల్గా ఉంటుందని అలాగే వదిలేమని చెప్పాం.